ధనపతి సకుడైయుండియు నినయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్. ధనవారికెంత కలిగిన ధనభాగ్యమే తనకుగాగ తథ్యము సుమతి. భావం: ఓ సుమతి, ధనానికి అధిపతి అయిన కుబేరుడు శివుడికి మిత్రుడైనప్పటికీ శివుడికి భిక్షమెత్తక తప్పలేదు. అదేవిధంగా నీ బంధుమిత్రులకు ఎంత సంపద ఉన్నా అది నీకు చెందదు, నీది మాత్రమే నీకు చెందుతుంది. ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము 10 నూరేండ్లున్. మడువున గొక్కెరయుండదె కడు నిలబురుషార్థపరుడు గావలె సుమతి. భావం: ఉడుము 100 ఏండ్లును పాము 10,000 ఏండ్లును కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి. వాని జీవితములన్నీయూ నిరుపయోగములు. మానవుని జీవితం అట్టిది కాక ధర్మార్థ కామ మోక్షాసక్తితో కూడినది కావలెను. ఉత్తమ గుణములు నీచున కెత్తెరగునగలుగ నేర్చు నెయ్యడలం. దానెత్తిచ్చి కరిగిపోసిన నిత్తడి బంగారమగునె ఇలలో సుమతి. భావం: ఓ సుమతి, బంగారమునకు సమానమైన ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించి పోసినను బంగారము ఎట్లు కాదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడనూ ఏ విధముగానూ మంచి గుణములు కలగనేరవు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. భావం: ఓ సుమతి, కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు. కానీ ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును. పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్. బెట్టని దినముల గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతి. భావం: ఓ సుమతి, అదృష్టమున్న రోజులలో అన్ని ద్రవ్యములు అరణ్యములందున్నను పొందగలవు. అదృష్టము లేనిచో బంగారపు కొండ మీద ఉన్నను అన్ని ద్రవ్యములు అనుభవింపలేవు, అంటే అవి లభించవు అని అభావము. పురికి నిభ్రాణము కోమటి వరికి నిభ్రాణంబు నీరు. వసుమతిలోనం గరికి నిభ్రాణము తొండము. సిరికి నిభ్రాణము మగువ సిద్ధము సుమతి. భావం: ఓ సుమతి, లోకములో పట్టణమునకు వ్యాపారి ప్రాణాధారము, వరిచేనుకు నీరు ప్రాణాధారము, ఏనుగుకు తొండము ప్రాణాధారము, సంపదకు స్త్రీ ప్రాణాధారము అని గుర్తించి సంసారము చేయాలి. నవ్వకు మీ సభలోపల నవ్వకు మీ తల్లిదండ్రి నాదులతోడన్. నవ్వకు మీ పరసతితో నవ్వకు మీ విప్రవరుల నయమిది సుమతి. భావం: ఓ సుమతి, పెద్దల సభలయందు నవ్వరాదు. తల్లి తండ్రి యజమానులయందు నవ్వరాదు. ఇతరుల భార్య అయిన స్త్రీలను చూచి నవ్వరాదు. బ్రాహ్మణులందు పరిహాసముగా నవ్వరాదు. ఓడల బండ్లును వచ్చును ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చున్. ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతి. భావం: ఓ సుమతి, ఓడల మీద బండ్లును బండ్ల మీద నావలను వచ్చినట్లుగానే భాగ్యవంతులకు దారిద్ర్యమును దారిద్ర్యవంతులకు భాగ్యమును బండి చక్రపుటాకుల వలె వచ్చును. ధనం పేదరికం శాశ్వతం కాదు.